లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అధికారులకు సమర్పించి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండిపై నశించాలి. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, పోరాడదాం విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు, పోరాడదాం విద్యారంగ సమస్యలు పరిష్కరించేంత వరకు. ఇక్కడ జిల్లాల ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యారంగానికి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు ముట్టడించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా పాఠశాలలలో మరి గురుకులాలలో, జూనియర్ కళాశాలలలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు నిజంగా చూసుకుంటే పాడుపడ్డటువంటి బంగ్లాలలో, పాడుపడ్డటువంటి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీసం బడ్జెట్ కూడా కేటాయించలేకుండా మరి వాళ్ళకు భవనాలు, పక్కా భవనాలు ఏర్పాటు చేయలేనటువంటి దుష్పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలలకు, అదేవిధంగా జూనియర్ కళాశాలలకు, అదేవిధంగా గురుకులాలకు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైతే పక్కా భవనాలను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నామో, అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు పాఠశాలలలో మరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏదైతే ప్రైవేటు సంస్థలకు ఇచ్చి అప్పజెప్పి చేపిస్తూ ఉన్నారో ఆ సంస్థల ద్వారా కాకుండా మరి మహిళా సంఘాలకు దీన్ని అప్పజెప్పి వాళ్ళకు స్వతహాగా చేసుకునే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఎంఈఓ, డిఈఓ పోస్టులను, అలాగే నాన్ టీచింగ్ పోస్టులను కూడా వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి, రోజు దుర్మార్గమైనటువంటి పరిస్థితి రోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించినటువంటి సమస్యలపైన మాట్లాడడానికి ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనంటే ఈరోజు ఒక చర్చనీయాంశంగా మాట్లాడేటువంటి పద్ధతులలో కూడా, ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడేటువంటి పద్ధతులలో కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి విద్యారంగాన్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రానున్నటువంటి రోజులలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.